తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యువ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరం ఎర్రముక్కపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీకి శ్రీనివాసులరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప యువతలో క్రీడా చైతన్యానికి ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ కొత్త నడక నేర్పిస్తుందన్నారు. నెల రోజుల్లో ఈ క్రికెట్ అకాడమీ క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లో యువత రాణించేందుకు ఈ అకాడమీని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు 19వ డివిజన్లో మిత్రుడు రంజిత్ యువత కోసం ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాడు. క్రికెట్ అకాడమీని ఎర్రముక్కపల్లెలో ఈ సౌత్ జోన్ ఏరియాలో ఉన్న యువతకంతా కూడా క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం, దాని ద్వారా వాళ్ళ భవిష్యత్తులో క్రికెట్లో మంచి రాణించే విధంగా చేసేదానికి ఈ అకాడమీని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. ఆ భూమి పూజ జరగడం, భూమి పూజ అతి త్వరలో ఒక నెల లోపల దీన్ని పూర్తి స్థాయిలో క్రికెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు, యువత కానీ యువతలో ఉన్న మహిళలు, అదేవిధంగా విద్యార్థినులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకొని క్రికెట్లో కానీ మిగతా క్రీడల్లో కూడా రాణించడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరి తొందరలో దీన్ని పూర్తి చేయాల్సిందిగా రంజిత్కు విజ్ఞప్తి చేస్తాం. కడపలో పిల్లలకి క్రికెటింగ్ ఫెసిలిటీస్, క్రికెటింగ్ ట్రైనింగ్ పెంచాలి అని, ఇంకా బెటర్ చేయాలని, ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్స్కి బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ ఆలోచనతో రంజిత్ అన్న ఆయన సొంత ట్రైనింగ్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రంజిత్ అన్నకు కూడా ఆయన పిల్లలు క్రికెటర్సే ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకి ఉండే డిఫికల్టీస్ని కూడా అబ్జర్వ్ చేసి వేరే పిల్లలకు కూడా అలా ఉండకూడదు, ఆయన పిల్లలకే కాదు వేరే వాళ్ళకి కూడా అదే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి సెంటర్ ఓపెన్ చేశారు. దీన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో ఇది ఓపెన్ చేసి మరింత చాలా మంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రైవేటు సంస్థ అయిన లూలుకు ప్రభుత్వ భూముల కేటాయింపులను రద్దు చేయాలని విశాఖలో అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ తీర్మానం చేశాయి. ఈ మేరకు విశాఖలో సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బహుళజాతి వ్యాపార సంస్థ లూలుకు ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని కూటమి ప్రభుత్వాన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీ నిలదీశాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులతో భారీ స్థాయి వ్యాపారం చేసుకునే లూలు మాల్ స్వచ్ఛంద సంస్థ కాదని కూటమి పెద్దలు గ్రహించాలని హితవు పలికాయి. లూలు సంస్థకు విశాఖ నగరంలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా తీర్మానం చేశారు. తక్కువ కారు చౌకగా ఈరోజు ఇచ్చేశారు. అంటే పర్యావరణం ఏదైతే ఉందో దాన్ని హాని చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే రుషికొండ అనేది పర్యావరణాన్ని దెబ్బతీసింది అనేది ఇదే మరి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది అప్పుడున్న పవన్ కళ్యాణ్ కూడా విజిట్ చేశాడు. మరి ఈరోజు బీచ్ రోడ్ అనేది ఆహ్లాదకరంగా ఉన్నది. అంటే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి, జిల్లాల నుంచి అక్కడికి వస్తారు బీచ్కి. మరి ఇంత షాపింగ్ మాల్స్ కట్టడం వల్ల వచ్చే ముప్పు కూడా చాలా ఎక్కువగా ఉందనేది కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు విజయవాడలో ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ఉన్న స్థలం ఏదైతే ఉందో 4 ఎకరాల పైచిలుక ఈరోజు 600 కోట్ల రూపాయలకి అనేది ఈరోజు ఇచ్చేశారు. రెండోది అది ఇవ్వడమే కాకుండా వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1500 కోట్లు, అంటే 600 విలువ ఆశారట. ఆ చైర్మన్ కలిసిన వెంటనే ఇవన్నీ కూడా మేఘాల మీద ఈరోజు ఇచ్చేశారు. అంటే చిన్న చితగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2 సెంట్లు భూమి అనేది ఇవ్వరు. ఈరోజు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఎవరికైతే ఉన్నారో ఆ సంస్థలకి కారు చౌకగా కట్టబెడుతున్నది. ఇది కట్టబెట్టడం సరైనది కాదు. ఈరోజు ఏదైతే అఖిలపక్ష పార్టీలుగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు బీచ్లో ఇచ్చిన 13 ఎకరాల 74 సెంట్లు ఏవైతే ఉన్నాయో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున అఖిలపక్ష పార్టీ సంఘాల ఆధ్వర్యాన్ని ఆందోళన పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత విలువైన కీలకమైనటువంటి భూముల్ని రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వం ఒక విదేశీ బహుళజాతి సంస్థ లూలుకి
కట్టబెట్టింది. 13.74 ఎకరాల భూమిని 99 సంవత్సరాలకి ఒక స్క్వేర్ ఫీట్కి కేవలం ₹50 లీజు నిర్ణయిస్తూ దీన్ని కట్టబెట్టారు. ఈ ఒప్పందం వెనుక ఒక పెద్ద కుట్ర జరిగిందని చెప్పినది, కుంభకోణం జరిగిందని చెప్పినది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది సిఆర్జెడ్ పరిధిలో ఉంది. నిరంతరం దేశ రక్షణ సంబంధించి అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సుప్రీంకోర్టు కూడా గతంలో తీర్పిచ్చింది, స్థానిక సంస్థల పరిధిలో ఉన్నటువంటి భూముల్ని ఈ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడానికి వీలు లేదు, స్థానిక ప్రజల అవసరాల కోసమే వాళ్ళ అభివృద్ధి కోసం వినియోగించాలి అని చెప్పి తీర్పిచ్చింది. ఆ తీర్పు కూడా ఈ ఒప్పందం విరుద్ధమైంది. గతంలో చంద్రబాబు హయాంలోనే ఇది కేటాయిస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని రద్దు చేసుకుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి అదే లూలు సంస్థ మన భూములు కేటాయించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ భూములు కేటాయింపు వెనుక కొన్ని వందల కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని చెప్పినది, కుట్ర జరిగిందని చెప్పినది. దీంతో పాటు అనేక రాయితీలు కూడా ఈ భూ కేటాయింపులతో పాటు లూలు సంస్థకి ట్యాక్స్ విషయంలో కానివ్వండి, వాటర్ విషయంలో కానివ్వండి, ఇతర అనేక రాయితీలు కూడా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాబట్టి ఖచ్చితంగా లూలు సంస్థకి చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపుల్లో వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. కాబట్టి దీని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరమ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. विश्व का कल्याण हो और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद मांगा. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో ఉన్న అమెరికాలోని అతిపెద్ద హనుమాన్ టెంపుల్ మెక్కినీలో శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి సువర్ణ హస్తాలతో ఆర్పి పట్నాయక్ శ్రీ సంగీత దర్శకత్వంలో పాడిన హనుమాన్ చాలీసా విడుదల జరిగింది. శ్రీ గోస్వామి తులసిదాసు 16వ శతాబ్దంలో అవధి భాష రచించిన ఈ హనుమాన్ చాలీసా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయా భాషల వారు చదువుకుంటూ పాడుకునేలా వీడియో రూపొందించడం జరిగిందని కార్యనిర్వాహక నిర్మాత రఘురామ్ బొలిశెట్టి తెలియజేశారు. హనుమంతుని అపరాశక్తి గురించి వర్ణించే ఈ హనుమాన్ చాలీసా వినేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుందని ఆర్పి పట్నాయక్ అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బట్టిప్రోలులో వెల్తటూరు ఆక్విడక్ట్ ను ప్రారంభించిన మంత్రి అనగానే ఈ ప్రాజెక్టు ద్వారా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుందని వెల్లడి. సింగపూర్ పర్యటనపై మంత్రి నారా లోకేష్ పెట్టకథలు చెబుతున్నారన్న మాజీ మంత్రి అంబటి. పాత లావాదేవీలను సెటిల్ చేసుకునేందుకే సింగపూర్ వెళ్లారని విమర్శ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.